హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కేంద్రం ఉన్నటువంటి పుణ్య లింగేశ్వర క్షేత్రం దగ్గరికి అయితే వచ్చిన. మన ఇండియాలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల యొక్క లింగాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ లింగాల యొక్క విశిష్టత ఏంది, ఆ లింగాల యొక్క ప్రత్యేకత ఏందనేది ఈ వ్లాగ్లో మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మన హిందూ ధర్మం గురించి, మన హిందూ సంస్కృతి గురించి ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ మనం బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా అందరూ మనం షేర్ చేయాలి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను నేను. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి అయితే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. చౌటుప్పల్ టౌన్ నుంచి అయితే, చౌటుప్పల్ టౌన్ నుంచి ఈ టెంపుల్కి 2 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. అంత పెద్దగా దూరం ఏమి ఉండదు అనమాట. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మన స్టార్టింగ్లోనే ఈ బోర్డు కనిపిస్తుంది, ఏ టైంలో మనకు పూజలు చేయాలనేది. నేనైతే లైన్లో నుంచి అయితే లోపలికి వెళ్తున్నా. అది మంది అయితే చాలా తక్కువనే ఊరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, స్పెషల్ ఏంటంటే, మన లైన్లో వెళ్ళగానే అక్కడ మనకు నుదుటిపై బొట్టు పెడతారు అనమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఎక్కడ కూడా విభూతి అనేది నాకు అనిపించలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంది విభూతి కనిపించాలి, విభూతి పెట్టుకోవాలి కదా, అడ్డనామాలు పెట్టుకోవాలనిపించింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మొత్తం ఆ గంధం పెట్టి, ఆ గంధం మధ్యలో కుంకుమ పెడుతున్నారు అనమాట నుదుటిపై. అయితే శివాలయాలు ఎక్కడ కూడా విభూతి పెడతారు కాబట్టి నేనేమనుకున్నా అంటే విభూతి ఉండొచ్చు అనుకున్నా. కానీ ఇక్కడ మాత్రం నుదుటిపై అక్కడ ఉన్నటువంటి పంతులు గారు నుదుటిపై గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టడం జరిగింది. నేను కూడా బొట్టు పెట్టుకొని అయితే లైన్లో అయితే వెళ్తున్నా. స్టార్టింగ్లోనే మనకు గుడి ఎంట్రన్స్లోనే గజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ ఈ గజస్తంభానికి మనం ఎడమవైపున 6 జ్యోతిర్లింగాలు ఉంటాయి, కుడి వైపున 6 జ్యోతిర్లింగాలు ఉంటాయి అనమాట. ఇది మెయిన్ రాజగోపురం అనమాట మన ఎంట్రన్స్ నుంచి. నాకు ఇక్కడ చాలా అట్రాక్ట్ చేసింది ఏదంటే బసవన్న అనమాట, పుణ్య బసవన్న నంది చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఆ నంది గురించి మీకు తర్వాత చూపిస్తా. ముందైతే జయసిద్ధి వినాయకుని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. జయసిద్ధి వినాయక దర్శనం తర్వాత మొదటి జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నా. మొదటి జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. అయితే సోమనాథ జ్యోతిర్లింగం యొక్క హిస్టరీ ఏంటంటే, మహాదేవుడు తన భక్తులకు దర్శనం ఇవ్వాలన్న సంకల్పంతో జ్యోతిర్లింగమై స్వయంగా సోమనాథ్లో వెలిసిండంట. అయితే పురాణ చరిత్ర కలిగిన ఈ క్షేత్రము 12 జ్యోతిర్లింగాలలో ప్రథమ పుణ్యక్షేత్రంగా గుజరాత్ రాష్ట్రంలో వెలిసిందనమాట. అయితే పూర్వం దక్షుని శాపానికి గురై చంద్రుడు శాప విముక్తికై శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసిన తప్పు భూమి అనమాట అది ఆ సోమనాథ జ్యోతిర్లింగం. అయితే రెండో జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన. రెండో జ్యోతిర్లింగం ఏంటంటే శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది మన తెలుగు రాష్ట్రాలకు చాలా తెలుసు అనమాట. ఈ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటంటే, 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగంగా అమ్మవారి శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం. అయితే ఆధ్యాత్మిక శక్తికి, ఆరాధన, భక్తికి, ముక్తికి మార్గమే శ్రీశైల మల్లన్న దర్శనం. రెండో జ్యోతిర్లింగం దర్శనం తర్వాత ఎడమవైపున మనకు గాలిగోపురం కనిపిస్తుంది. అయితే ఈ ఆలయానికి 4 గాలిగోపురాలు ఉంటాయి. గాలిగోపురం దాటిన తర్వాత 3వ జ్యోతిర్లింగం వస్తుంది. అయితే ఈ జ్యోతిర్లింగానికి ముందు మనం ఈ నెల రోజులకు సంబంధించి 1100 పదార్లు మనం ఇక్కడ చెల్లిస్తే మన పేరు మీద ప్రతిరోజు జలాభిషేకం, అర్చన, నైవేద్యం ప్రతిరోజు మన పేరు మీద చేస్తారన్నమాట ఈ ఆలయం వాళ్ళు. 3వ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడై మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో స్వయంగా వెలిసిండు. అయితే 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీ మహాకాళేశ్వరుడి క్షేత్రం 3వ జ్యోతిర్లింగంగా వెలుగొందుతుంది. 51 శక్తిపీఠాల్లో సతీదేవి మోచేపడిన ప్రదేశంగా ఈ ఉజ్జయిని ప్రాంతం ప్రసిద్ధి చెందిందనమాట. 3 లింగాల దర్శనం తర్వాత 4వ లింగం దగ్గరికి అయితే వచ్చిన. ఈ 4వ లింగేశ్వరం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈక్ష్వాకుల వంశ మహారాజు శ్రీరాముని కంటే 10 తరాల ముందువాడైన మాంతాతరాజు కోరిక మేరకు జ్యోతిర్లింగమై అవతరించిన ఓంకారేశ్వరుడట. అయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రము ఖాండ్వా జిల్లాలోని మంతతాపూర్లో ఉంది. ఈ పుణ్యస్థలం అంట లింగాకారుడు. ఈ జగతికి ఓంకార ప్రాణనాథ మంత్రాన్ని అందించిన ఓంకారేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తాడనమాట. అయితే శివపురి, బ్రహ్మపురి, విష్ణుపురిగా అవతరించిన త్రిమూర్తుల స్థలం ఇది. 5వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన. 5వ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. వైద్యనాథ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటంటే,
శివభక్తుడైన దశకంఠుడు శివుని మెప్పు పొందేందుకు శిరఛేదనం చేసుకున్న ప్రదేశం అన్నమాట. అయితే ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రము దేవగర్లో ఉందన్నమాట. అయితే రావణుడు భక్తికి మెచ్చి రావణుడు 10 తలలను ఖండించుకునే సమయంలో పరమేశ్వరుడు వైద్యుడిగా మారి శిరస్సును యథాస్థితికి తీసుకువచ్చిన ఆత్మలింగం ఇవ్వడంలో శివుడు వైద్యనాథుడిగా పూజలు అందుకున్నమాట. శివాయనం అర్థం చేసుకోలేని రాముడు ఆత్మలింగాన్ని ఓ ప్రదేశంలో జార విడిచడంతో ఆ స్థలమే వైద్యనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిందనమాట. 6వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన 6వ జ్యోతిర్లింగం శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగం. సహ్యాద్రి కొండల్లో కొలువైన నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలో పూణె జిల్లాలో ఖేడ్ తాలూకా భీమాశంకర గ్రామంలో స్వయంభుగా వెలిసిన 6వ జ్యోతిర్లింగం. అగస్త్య మహాముని, సుదక్షిణ మహాముని, కర్కటి రాక్షసి పరమశివుడి అనుగ్రహంకై తపస్సు చేసిన తపోభూమి. 1000 సంవత్సరాలు ఘోర తపస్సుతో బ్రహ్మదేవుని వరం పొందిన భీమాసురుడనే రాక్షసుడు విష్ణు భక్తులను ఋషులను సంహరిస్తానని శపథం చేయగా శంకరుడు సంహరించిన సమర భూమి ఈ ప్రదేశం. అయితే ఆ చివరి నుంచి మనం అయితే రావడం జరిగిందనమాట. అక్కడ నుంచి 6 లింగాల దర్శనం అయితే అయ్యింది. అయితే జ్యోతిర్లింగాలను వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అంత దూరం వెళ్ళి దర్శించుకోలేని భక్తులకు ఈ చౌటుప్పల్ పట్టణంలో ఈ పుణ్యలింగేశ్వర క్షేత్రంలో ఈ 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకైతే చాలా ఈజీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించారనమాట. 7వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన 7వ జ్యోతిర్లింగం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. మన శివలింగాలకు అడ్డనామాలను చూస్తాం, కానీ ఈ జ్యోతిర్లింగము నిలువు నామాలతో మనకు దర్శనమిస్తుంది అనమాట. తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వర గ్రామంలో కొలువైన 7వ జ్యోతిర్లింగం అన్నమాట. అయితే సీతను రావణుడు ఎత్తుకుపోయిన సమయంలో రాముడు సీత కోసం వెతుకుతున్న సమయంలో ఈ శివలింగాన్ని స్వయంగా రాముడే తయారు చేసిననమాట. అందుకే ఈ శివలింగాన్ని సైకత లింగం కూడా అంటారు అనమాట. అయితే కైలాస పర్వతం నుండి ఆంజనేయుడు తీసుకువచ్చిన విశ్వలింగం కొలువైన ఈ రామేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగం దర్శన అనంతరమే ఈ రామేశ్వర లింగాన్ని దర్శించుకోవాలని ఒక సాంప్రదాయం ఉందన్నమాట. 8వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన 8వ జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. అయితే ఆదిశంకరాచార్య శ్లోకం ఆధారంగా గుర్తించబడిన జ్యోతిర్లింగం అంట. అయితే ఇది గుజరాత్ రాష్ట్రము ద్వారక సమీపంలో 8వ జ్యోతిర్లింగంగా వెలిసిన నాగేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. అయితే జంట నాగులను సమర్పించడం ద్వారా జన్మజాతకం నాగదోషాల నుంచి విముక్తి కలిగించే దివ్య ప్రదేశం అన్నమాట. అయితే నాగదోషం కానీ ఇంకా సర్పదోషం ఏమన్నా వేరే ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఆ దోషాలన్నీ పోతాయి అన్నమాట. అయితే సుప్రుడి అనే శివభక్తుడు రూపొందించిన శివలింగ పార్థివ దేహం నుండి నాగేశ్వరుడు ఉద్భవించి తన త్రిశూలంతో శిరస్సును ఖండించిన పుణ్యస్థలం అన్నమాట. 8 జ్యోతిర్లింగాల దర్శనం చాలా అద్భుతం అనిపించింది నాకైతే. ఇప్పుడు 9వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నా. 9వ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఈ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము పార్వతీదేవి శివునికి భిక్ష పెట్టి ఆహార ప్రాముఖ్యత తెలిపి సకల జీవరాశుల కంట అన్నం పెట్టి అన్నపూర్ణగా కాశీలో కొలువైందంట. అయితే అన్నపూర్ణమ దర్శనంతో కాశీ దర్శన ఫలం రెట్టింపు అవుతుందని స్థల పురాణం చెబుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని విశ్వనాథ గలిలో పరమశివుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంగా స్వయంగా వెలిసిండనమాట. అయితే కాశీ విశ్వేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటాడు. సర్వపాపాలను ప్రక్షాళన చేసే పవిత్ర గంగానది ప్రవహిస్తున్న పుణ్య ప్రదేశంగా శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము ప్రసిద్ధి చెందిందనమాట. మనం అద్దంలో చూడొచ్చు, స్వామివారిని అద్దంలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే 10వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన 10వ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. అయితే శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర అనే ప్రాంతంలో ఉందన్నమాట. అయితే అక్కడ త్రయంబకేశ్వర ఆలయంగా జ్యోతిర్లింగంగా ఏర్పడిందనమాట. అయితే పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చిందంట. అప్పుడు గౌతమ మహర్షి 1000 సంవత్సరాల తపస్సుగా శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా గౌతమ మహర్షిని దీవించిందనమాట. అప్పటి నుంచి ఆ ప్రాంతం అనేది కరువు నుంచి బయటపడ్డదనమాట. నెక్స్ట్ 11వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నా. 11వ జ్యోతిర్లింగం అనేది చాలా ప్రత్యేకత అన్నమాట. ఎందుకంటే చాలాసార్లు ఈ జ్యోతిర్లింగం గురించి మనం టీవీలో న్యూస్ పేపర్లో వింటూ ఉంటాము. ఇదే శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రము రుద్రప్రయాగ జిల్లా కేదార్నాథ్లో
మహాదేవుడు కేదారేశ్వర జ్యోతిర్లింగమై భక్తులకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. అయితే మనం చాలా న్యూస్ ఛానల్లో ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి చూస్తుంటాం అనమాట. చాలా కష్టం అనమాట ఈ కేదార జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడము. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణిలో కొలువైన కేదారేశ్వరుడు దర్శనము చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుందనమాట. అయితే అతి శీతల ప్రతికూల వాతావరణ కారణాల దృష్ట్యా కూడా మనకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అయితే కేదార్నాథ్ జ్యోతిర్లింగ యాత్రతో పాటు చార్ధామ్ యాత్ర, పంచకేదార యాత్రలో కేదార్నాథ్ ఒకటనమాట. చివరి జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చిన 12 జ్యోతిర్లింగం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. అయితే ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వెరూల్ నగర్లో 12వ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందిందనమాట. అయితే గాష్మా అనే శివభక్తురాలి పేరిట వెలసిన కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అనమాట. అయితే ఈ ప్రదేశంలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. పార్వతీదేవికి దాహం తీర్చుట కోసం పరమశివుడు పాతాళ గంగను భూమిపైకి రప్పించిన అత్యంత పవిత్రమైన స్థలం. ఈ స్థలాన్ని శివగంగ స్థలం అని కూడా అంటారనమాట. అయితే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. అయితే 11 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నా కూడా ఈ చివరి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోకపోతే 12 జ్యోతిర్లింగాల యాత్ర అనేది సంపూర్ణం కాదని శాస్త్రంలో ఉందన్నమాట. అందుకే ఈ 12 జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత అనమాట. ఇదనమాట 12 జ్యోతిర్లింగాల దర్శనం చాలా అద్భుతం అనిపించింది. ఈ ఆలయం యొక్క మెయిన్ గోపురం ఇదనమాట, రాజగోపురం, మెయిన్ రాజగోపురం. అయితే ఈ ఆలయం అనేది ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఈ ఆలయ ద్వారం ఇదనమాట. ఇప్పుడు అయితే లోపలికైతే వెళ్తున్నా. ఈ నందీశ్వరుడు అని చెప్పాను కదా, పుణ్య బసవన్న. ఈ నందీశ్వరుడు అనేది నాకు చాలా నచ్చింది అనమాట. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్ అనిపించింది నంది. ఇప్పుడైతే నేను మెయిన్ టెంపుల్లోకి అయితే నేను వెళ్తున్నా లోపలికి. మెయిన్ టెంపుల్ ఇదనమాట. లోపలికైతే వెళ్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఏం చెప్పారంటే వీడియో కానీ ఫొటోస్ కానీ తీయొద్దు, ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పడంతో నేనైతే వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం షూట్ చేయలేకపోయినా. ఎందుకు ఇక మనం కూడా భక్తిని గౌరవించాలి, వాళ్ళ ఆలయాల యొక్క నిబంధనలని. ఇక్కడ చండీశ్వర ఆలయం అనమాట, చిన్న చండీశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. ఈ చండీశ్వర ఆలయం పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట, శ్రీ మాణికాంబ దేవి ఆలయము. ఇలాంటి అమ్మవారి ఆలయాన్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అమ్మవారు ఆకుపచ్చ రంగు రూపంలో మనకు దర్శనం ఇస్తారనమాట. చాలా అద్భుతం అనిపించింది. శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి దేశం మొత్తం తిరగాలి కాబట్టి చాలామందికి వీలు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకైతే చాలా ఈజీగా స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కల్పించారన్నమాట. ఇప్పుడు గోశాలకైతే వెళ్తున్నా. ఈ మెయిన్ రాజగోపురానికి ఎదురుగానే కపిల గోశాల ఉంటుంది. ఈ కపిల గోశాల అనేది శివునికి అన్నమాట చాలా ఇష్టం అనమాట. గోవులన్నా శివునికి చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నా. ఇక్కడ గోవులకు దాన వేయడానికి నేనైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక టబ్బు తీసుకోవడం జరిగింది. గోవులకు నేను కూడా దాన తినిపించడం జరిగిందనమాట. అయితే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాక ఆలయం టెంపుల్ వెనకాల మనకు ఈ 12 జ్యోతిర్లింగాలు ఓపెన్ ప్లేస్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు అక్కడికే నేను వెళ్తున్నా. ఆ ఓపెన్ ప్లేస్లో మనము అభిషేకం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ 12 జ్యోతిర్లింగాలు మనం లోపలికి వెళ్ళి టచ్ చేయలేము కాబట్టి సేమ్ అలాంటి జ్యోతిర్లింగాలనే పైన ఓపెన్ ప్లేస్లో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడే 12 జ్యోతిర్లింగాలు ఓపెన్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. నేనైతే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసిన. ఇదనమాట 12 జ్యోతిర్లింగాలు ఓపెన్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఇది శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.